హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మేమైతే జైల్ మండికి వెళ్ళామన్నమాట. సుచిత్ర దగ్గర ఉంటుంది సుచిత్ర సర్కిల్ ఉంటుంది కదా, అక్కడే అనమాట. కింద షాపింగ్ మాల్, పైన జైల్ మండి అనమాట. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నయ్య నేను మా ఇంటికి వెళ్తున్న దారిలో ఉందన్నమాట. సుచిత్ర నుంచి వెళ్ళాము. ఇక తిందాం, డిన్నర్ చేసి వెళ్దాం అని చెప్పి అన్నయ్య అంటే ఇక మండికి వెళ్ళిపోయామన్నమాట. అన్నయ్య ఇంతకుముందు ఇక్కడికి వచ్చి తిన్నాడనమాట ఫ్రెండ్స్ తోటి. ఇంక నన్ను కూడా తీసుకువెళ్తానంటే ఇంక వెళ్ళామన్నమాట. తినుకుంటూ వెళ్ళిపోదాంలే, తినేసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా మమ్మీ ఏం కూర వండిందంటే ఏదో వెజిటబుల్ కర్రీ వండింది అన్నది. ఇంకా నచ్చక ఇంకా ఇక్కడ తినేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. జైల్ మండి ఆంబియన్స్ అంతా బాగుందండి. వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ సూప్ తాకుతూ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ గ్లాస్లోంచి బయటికి ఆ రోడ్ని, ఆ వెహికల్స్ని చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట చాలా. ఇక ఆ రోజు మ్యాచ్ కూడా ఉంది. ఇంకా అన్నయ్య మ్యాచ్ చూసుకుంటూ ఇక మా డిన్నర్ని అయితే మేము మండీకి వెళ్ళాం కాబట్టి చికెన్ మండీ ఆర్డర్ చేసుకున్నామండి. దానికి 2 కబాబ్స్ కూడా వస్తాయి, కోక్స్ కూడా కాంబో తీసుకున్నామంటున్నా అనమాట. అక్కడ సూప్ ఇచ్చారు, సూప్ చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా అన్నయ్య నేనైతే వీడియోస్, ఫొటోస్ చాలా దిగేసామనుకోండి. అండ్ తర్వాత ఆనియన్స్ ఇచ్చారు. నేను ఎక్కడ చూడలేదు మండీలో నేను ఆనియన్స్ ఇవ్వడం. ఇక్కడే చూసాననమాట ఆనియన్స్. నాకైతే ఆనియన్స్ ఉంటే నాకు ఎంతైనా తినగలుగుతాను అనమాట. ఆనియన్స్లో అయితే బిర్యానీ కాబట్టి తొందరగా ఎక్కదు. అది కూడా మండీ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకొని తినేయచ్చు అనమాట. చికెన్ బాగుంటుంది. అండ్ ఇక్కడైతే చికెన్ లెగ్ పీసెస్ అండ్ కబాబ్స్ 2 వచ్చాయన్నమాట. చాలా బాగుందండి చికెన్ టేస్ట్ కానీ, అండ్ తర్వాత కబాబ్స్ టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ మైనీస్ అడుగుతున్నాను నేను ఇంకొకటి. అన్నయ్యకి నాకు సరిపోదన్నమాట. ఒకటే కప్ ఇస్తారు కదా, మేము ఎక్స్ట్రాకి ఇంకొకటి కొనుక్కున్నాము. చాలా బాగుండే నాకైతే. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సుచిత్ర దగ్గర ఎవరైనా సర్కిల్లో ఉంటే జైల్ మండికి వెళ్ళండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఇద్దరం 2 కోక్స్ తోటి అండ్ మండి చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉండడం వల్ల ఫుల్గా తినేసి ఇక మ్యాచ్ చూసుకుంటూ తినేసామన్నమాట. తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. మమ్మీ తిడుతుంది అనమాట, ఇక నేను వండాను కదా ఎందుకు తిన్నారు మీరు బయట అని చెప్పేసి. కామన్నే కదా, మమ్మీ వాళ్ళందరూ అలాగే తిడతారు కాబట్టి. అండ్ ఇద్దరమే ఎంజాయ్ చేసేసాం. ఫుల్ మా డిన్నర్ని ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళిపోయామంట. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.